ప్రారంభించడం, దాంతో గణనీయంగా ఆదరణ పెరిగింది. రోజువారీ బుకింగ్స్ కూడా బాగా పెరిగినాయి మాకు. అయితే అనేక మంది వినియోగదారులతో ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్స్ అప్పుడు డోర్ డెలివరీ బాగానే ఉంది, డోర్ పికప్ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని ఎట్లా చేయాలని కొంతకాలంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. కౌంటర్ దగ్గర వేచి ఉండటం, క్యూ లైన్లో ఉండటం, అదేవిధంగా కొంత టైం సేవ్ చేసుకోవాలని ఆలోచన ఉంటాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా హ్యాసిల్ ఫ్రీ బుకింగ్ చేసుకోవాలని వినియోగదారులు ఆలోచిస్తూ ఉన్నారన్న విషయం కొంతకాలంగా మేము గమనించాం. దీన్ని ఎట్లా సాధ్యం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు షిప్ మంత్ర అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ, ఇట్స్ ఎ స్టార్టప్, యాక్చువల్లీ సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ, వారు దీనికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ని అందిస్తామని, అదేవిధంగా డోర్ పికప్ డోర్ డెలివరీకి సంబంధించినటువంటి పార్ట్నర్స్ని కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పడం జరిగింది. సో వారితో అనేక పర్యాయాలు ఆలోచించినాక వినియోగదారులు కౌంటర్కి వచ్చి బుక్ చేసుకునే అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, గోడౌన్లో కానీ, ఎక్కడున్నా కానీ ఏ విధంగా అయితే ఒక ఎయిర్ టికెట్, మేక్మైట్రిప్.com, యాత్రా.com విధంగా ఈజీట్రిప్.com లాంటి వాటిలో బుక్ చేసుకుంటామో, అదేవిధంగా ట్రైన్ టికెట్, బస్సు ప్యాసింజర్ టికెట్ ఆన్లైన్లో ఇంట్లో ఉండే విధంగా బుక్ చేసుకోగలము. అదేవిధంగా కార్గోను కూడా బుక్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన రావటం, దాన్ని ఆచరణలోకి తేవడానికి కొంతకాలంగా ప్రయత్నించి దీనికి ఒక ఎంటైర్ ప్రాసెస్ ఎలా జరగాలని ఆలోచించి ఆచరణలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఇవాళ ముఖ్య అతిథులు రవాణా శాఖ మంత్రులు ఈ సేవని, ఈ కార్గో సేవని ప్రారంభిస్తారు. రేపు కాక ఎల్లుండి ఉగాది రోజు నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మేము ఇంకా ప్రస్తుత నిర్ణయాలు కూడా ట్రయల్ రన్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మాకు పార్ట్నర్స్ కింద విజయవాడలో వచ్చేసి రీటోస్, క్విక్కర్, షాడో ఫ్యాక్స్ అనేటువంటి పార్ట్నర్స్ ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో రీటోస్, క్విక్కర్, షాడో ఫ్యాక్స్తో పాటు హోల్ మార్క్ అనేటువంటి వారు ఉంటారు. ప్రస్తుతానికి ఈ డోర్ డెలివరీ అనేది ప్రయోగాత్మకంగా 2 ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాము. కొంచెం స్టెబిలైజ్ అయ్యాక మిగతా వాటిని విస్తరిస్తాము. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఇంకా ఏపీలో ఉన్నటువంటి నగరాలైనటువంటి రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వీటికి కూడా విస్తరిస్తాము వీళ్ళ త్వరలో. ఇది రేపు అర్ధరాత్రి నుంచి 12 గంటల తర్వాత నుంచి అందుబాటులోకి వస్తాయి సేవలు. ప్రారంభ కానుకగా వినియోగదారులకి ప్రతి కస్టమర్కి ఫస్ట్ 3 బుకింగ్స్, అంటే టోటల్ బుకింగ్ కాదు, పికప్ అండ్ డ్రాప్ వరకు ఫ్రీ చేయడం జరుగుతుంది. అది ఉచితంగా చేస్తాము. మేము మీకు చెప్తాం అనుకుంటుంది ఏంటంటే, ఒక విషయం చెప్తాను. 6 సంవత్సరాలుగా ఏపీఎస్ఆర్టీసీ కార్గో రేట్లు పెంచలేదు. మధ్యలో ఎప్పుడైనా వేరే రేట్ అన్నా టికెట్ రేట్ పెరిగినా కానీ కార్గో రేట్ 6 సంవత్సరాలుగా పెంచలేదు. మరొక విషయం ఏంటంటే, ఐ హ్యావ్ ద డేటా విత్ మీ, ఐ కెన్ షో టు యూ ఆల్సో. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మిగతా ఆర్టీసీల కన్నా, మిగతా ప్రైవేట్ ఆపరేటర్స్ కన్నా కూడా మార్కెట్లో అందరికన్నా మా రేట్లు తక్కువ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటే బుకింగ్ నుంచి చివర ఇంట్లో పోయి ఇచ్చే వరకు, అంటే డోర్ డెలివరీ, డోర్ పికప్ దగ్గర నుంచి డోర్ డెలివరీ వరకు ఇచ్చేటువంటి ఏకైక STU, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్, ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే. దేశం మొత్తంలో ఏ ఆర్టీసీ కూడా ఈ సేవ అందించట్లేదు. ఈ మధ్య ఒకసారి మా పార్ట్నరు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్తో సంభాషించినప్పుడు డోర్ పికప్ కోసం ఎదురు చూస్తున్నట్టు చాలామంది యూత్ తెలియజేశారు. అది కూడా చూశాక మాకు ఇంకాస్త నమ్మకం వచ్చింది, చేద్దామని. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజల్ని
మా ప్రయాణికుల్ని వినియోగదారుల్ని అందరినీ కోరేది అంటే ఎప్పట్లాగా ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ వినియోగించుకొని మమ్మల్ని మాకు ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్స్ ఏపీఎస్ఆర్టీసీ AP.gov.in కానీ ఏపీఎస్ఆర్టీసీ online.in కానీ ఏపీఎస్ఆర్టీసీ logistics.in కానీ వీటి వెబ్సైట్ల ద్వారా కానీ వెబ్సైట్కి వెళ్ళక మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి షిప్మంత్ర అనే ప్లాట్ఫామ్కి లింక్ వస్తుంది. దాని ద్వారా కానీ లేదా డైరెక్ట్గా shipmantra.com అనే వెబ్సైట్కి వెళ్ళా కానీ డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మొబైల్ యాప్స్ కూడాను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ అయితే కానీ అదేవిధంగా యాజ్ ఆన్ టుడే ఆండ్రాయిడ్ యాప్ మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే మొబైల్ యాప్ కూడా ఉంది. షిప్మంత్ర మొబైల్ యాప్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. వీటి ద్వారా బుక్ చేసుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హ్యాసిల్ ఫ్రీ టైం సేవింగ్ చేసుకోవాలని చెప్పి వినియోగదారుల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించడానికి మంత్రివర్యుల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవ MD/RTC ద్వారకా తిరుమలరావు గారు, మా ఉన్నతాధికారులు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఇతర అధికారులు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆర్టీసీ మరొక అడుగు ముందుకేసి ఆర్టీసీని లాభాల పాట పట్టించే దిశలో ఒక కార్యక్రమంగా భాగంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మనసును గెలుచుకోవడానికి మరొక అడుగు ముందుకు వేస్తుందని తెలియడానికి గర్వపడుతున్నాం. రేపు ఉగాది రోజు నుంచే, అంటే రేపు అర్ధరాత్రి నుంచే, అంటే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఉగాది పర్వదినం వస్తుంది కాబట్టి 12 గంటల నుంచే ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ, 2015 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 కోట్ల రూపాయల ఆదాయంగా ఉన్నటువంటి ANL సర్వీస్ ద్వారా మనకి 9 కోట్ల రూపాయల ఆదాయం వస్తే, ఈరోజు మేము తీసుకున్నటువంటి చర్యల వల్ల ఆ ANL పార్సల్ తప్పించేసి మేము సొంతంగా చేయడం వల్ల ఈరోజు 2022-23 వచ్చినప్పటికీ మన ఆదాయం దాదాపు 163 కోట్లకు చేరింది. అది బహుశా ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చినప్పుడు దాదాపు 168 కోట్లకు చేరుకుతుందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మేము ఇంతటితో కాకుండా ఈ ఆదాయాన్ని 500 కోట్లు చేర్చాలన్న లక్ష్యంగా టార్గెట్గా మేము ఫిక్స్ చేసుకుని ఈ షిప్మంత్ర యాప్ ద్వారా వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా మేము ఒక వినూత్న రీతిలో ప్రజల వద్దకే మా సేవలన్నీ కూడా అందించే విధంగా 50 కేజీల పరిమితి వరకు 20 కిలోమీటర్ల వరకు కూడా మేము ఫ్రీ డెలివరీ ఇస్తాం. అంటే మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా 50 కేజీల బరువు అప్ టు 50 కేజీస్ 1 కేజీ టు 50 కేజీస్ వరకు కూడా మేము ఫ్రీ డెలివరీ ఇస్తాం. అదే 20 కిలోమీటర్స్ రేడియస్లో మేము ఎక్కడైనా కూడా ఫ్రీ డెలివరీ ఇస్తాం. తర్వాత అవసరం ఉంటే ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు మేము ఈ యొక్క పోర్టల్ ద్వారా మేము ఈ సర్వీస్ని ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ టు వైజాగ్ ఈ కూడా విస్తరించి మొత్తం రాష్ట్రం అంతా కూడా రాబోయే రోజుల్లో తిరుపతి కూడా, మరో ముఖ్యపట్టణమైన తిరుపతి కూడా ఈ పార్సల్ సర్వీస్ తీసుకొచ్చి తద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యం. ఎందుకంటే 9 కోట్లు ANL సర్వీస్ ఇచ్చింది మాకు, దాన్ని వేళ 168 కోట్లు తీసుకెళ్ళామంటే ఇట్స్ నాట్ ఎ జోక్. కాబట్టి దీన్ని 500 కోట్లు చేయడం కూడా పెద్ద అతిశయోక్తి కాదు, తప్పనిసరిగా రీచ్ అవుతామని నమ్మకం మా MD గారు మాకు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా చేరువుగా మీ యొక్క సామాన్లకి భద్రత మాది హామీ, మీ లగేజ్ని క్షేమంగా మీ ఇంటికి తరలించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మేము గ్యారెంటీ ఇస్తాం ప్రభుత్వం తరపుని. తప్పనిసరిగా ఈ సేవలను ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఒక చక్కటి కార్యక్రమం. మీకు తక్కువ రేటుకే మేము ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ అయితే మీకు గ్యారెంటీ ఉండకపోవచ్చు. ఆర్టీసీ అన్నది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ. ఈవేళ ఇదే ఆర్టీసీని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరం చేసి దాదాపు 53,000 కుటుంబ సభ్యుల్ని ఆదుకున్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ లగేజ్ ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి ఈ ఆర్టీసీ నష్టాన్ని తగ్గించుకుని మేము ముందుకెళ్తున్నాం. గతంతో పోలిస్తే ఆర్టీసీ యొక్క నష్టం బాగా తగ్గింది.
ముందు అనుకున్న నష్టం మేము వేరే అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న నష్టం కంటే ఇప్పుడు బాగా తగ్గించగలిగాం అనేక చర్యల వల్ల. అదేవిధంగా ఈ చర్యల వల్ల ఇంకొక 500 కోట్ల వరకు ఈ ఆదాయాన్ని పెంచుకుని తద్వారా మన నష్టాన్ని ఇంకా మరింత తగ్గించుకుని ప్రభుత్వం మీద భారం పడకుండా చేయాలన్నదే ఆర్టీసీ యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని, వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది సక్సెస్ కావాలని, మరి దానికి మీ అందరి సహాయకారాలు, మీడియా మిత్రుల సహాయ సహకారం కావాలి, మీ అందరి యొక్క ప్రచారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.